మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా. ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులందరికీ ఈస్టర్ సండే శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు. కేబినెట్ భేటీ నిర్ణయాన్ని కేంద్రానికి తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రభుత్వం నిర్ణయాలతో వైరస్ కు అడ్డుకట్ట వేస్తున్నామన్న మంత్రి ఎర్రబెల్లి. కామారెడ్డి జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్. దేవునిపల్లి బాన్సువాడలో పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు. హైదరాబాద్ వారసిగూడలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. రెడ్ జోన్ గా ప్రకటించి రోడ్లను పూర్తిగా మూసివేసిన పోలీస్ అధికారులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 31 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా తెలిపామని, తాము కేబినెట్ భేటీలో నిర్ణయించిన మేరకు కేంద్రానికి విజ్ఞాపన పత్రాన్ని పంపిస్తున్నామని వివరించారు. ఏప్రిల్ 24 నాటికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిలిచిపోతుందని భావిస్తున్నామని, మళ్లీ ఏదైనా ఉత్పాతం జరిగితే తప్ప అప్పటి వరకు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని అన్నారు. అయితే మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, మహారాష్ట్రతో తెలంగాణకు సుదీర్ఘమైన సరిహద్దు ఉండడంతో వైరస్ వ్యాప్తి నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని మతాల వారు సామూహికంగా ఒక్కచోట చేరే కార్యక్రమాలను నిలిపివేయాలని హితవు పలికారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. శనివారం హన్మకొండ రహదారులు, భవనముల శాఖ విశ్రాంతి భవనంలో నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రేమల సత్పతి, కార్పొరేటర్ల రంజిత్ రావు, చాడా స్వాతిలతో వరంగల్ నగరంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు, పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో కోవిడ్-19 వైరస్ ను అడ్డుకోగలుగుతున్నామని తెలిపారు. దయచేసి ఎవరు కూడా తిరగొద్దనేది చేతులెత్తి మొక్కుతున్నా మన కంట్రోల్ అవుతున్నది. కేసీఆర్ గారు పకడ్బందీగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలు కేసీఆర్ గారు తీసుకున్న దాన్ని అభినందిస్తున్నారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా నాకు ఫోన్లు చేసి మీ ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారని అభినందనలు జరుగుతున్నాయి. అమెరికా నుంచి, జర్మనీ నుంచి, లండన్ నుంచి కూడా చాలామంది మిత్రులు ఫోన్ చేసి ఆ దేశాలు ఫెయిల్ అయినాయి, మన రాష్ట్రంలో పట్టినే, మన భారతదేశంలో పట్టిన సక్సెస్గా ప్రధానమంత్రి గారు, చీఫ్ మినిస్టర్ గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళ సహకరించండి ప్రతి ఒక్కరు కూడా మనకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతున్నది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క 15 రోజులు మనం కష్టపడితే కరోనాను మన తెలంగాణ రాష్ట్రం నుంచి, భారతదేశం నుంచే తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన బాధ్యతల గురించి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ ను, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషన్ శైలజను, ఆర్డీఓ రాజేందర్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మొత్తం 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో 1, మిగతా 9 బాన్సువాడలో ఉన్నాయన్నారు. దేవునిపల్లి గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన మేస్త్రి ముల్లయ్య ఇంటి నుండి 300 మీటర్ల వరకు ప్రజలందరూ ఇండ్ల నుండి బయటకు వెళ్లవద్దని తెలియజేశారు. మనం అందరం కరోనా వైరస్ పారదోలే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. 10 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 10 పాజిటివ్ కేసుల్లో 1 కామారెడ్డిలో ఉంది. మిగతా 9 పాజిటివ్ కేసులు మన బాన్సువాడ 3 కాలనీస్ ఉన్నాయి. మదీనా, అరాఫత్ కాలనీ, టీచర్స్ కాలనీ. ఇక్కడికి వచ్చేసరికి కరీంనగర్లో దేవునిపల్లిలో ఉంది. సో అది ఆల్రెడీ మనకు మల్లయ్య గారు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి రిఫర్ అయ్యారు. సో వాళ్ళకి ఎలాంటి హిస్టరీ లేదు, కానీ మరి పాజిటివ్ కేసు కాబట్టి ఇంకా ఎక్కడైనా ఆయన స్ప్రెడ్ చేసి ఉన్నా ఏం చేసినా ఈ అటు 3 మీటర్స్, ఇటు 3 మీటర్స్ వాళ్ళ ఇంటి నుంచి ఆ ఏరియా మొత్తం కంటైన్మెంట్ జోన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వీళ్ళే కాకుండా మొత్తం మున్సిపాలిటీ ఉన్న ప్రజలు, జిల్లాలో ఉన్న ప్రజలు లాక్డౌన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అదే స్పిరిట్ కూడా కంటిన్యూ చేయాలి. సో అది కాబట్టి అదే కాకుండా ఈ కంటైన్మెంట్లో ఏరియాలో ఉన్నా కూడా ఈ క్లస్టర్లో ఇంకా జాగ్రత్తలు పాటించాలి. సో వాళ్ళందరూ వారింటికే పరిమితం కావాలి. సో అప్పుడే ఖచ్చితంగా ఈ కరోనాని నివారణ చేయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బ్యారికేడింగ్ చేయడం జరిగింది.
అదేవిధంగా వారికి వెజిటేబుల్స్ కానీ ఇతర కిరాణా సరుకులు కావాలన్నా కూడా వెంటనే మేము ఇక్కడ మొబైల్ ద్వారా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డోర్ డెలివరీ కూడా చేస్తాం. సో ప్రతి ఒక్కరూ ఏదైతే జిల్లా యంత్రాంగం చెప్పే సూచనలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ, ఇతర మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ, పోలీస్ శాఖ వాళ్ళు కానీ, రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ ఏదైతే సూచనలు ఇస్తారో దయచేసి అందరూ పాటించాలి. ఇది మనం అందరం కలిసి దీని మీద కట్టుదిట్టంగా ఉండి మరి దీన్ని పారద్రోలాలి కాబట్టి మరి అన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం. దయచేసి మీరందరూ మరి సోషల్ డిస్టెన్సింగ్కి సామాజిక దూరం పాటిస్తూ మరి ఈ కరోనా మహమ్మారిని మనం పారదొలే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కానీ అలసత్వం వహిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా యాక్షన్ కూడా తీసుకుంటాం. సో దయచేసి ముఖ్యంగా ప్రతి ఇంటి పెద్ద మనుషులు, ప్రతి ఇంటి కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, పెద్ద మనుషులు కానీ వారి పిల్లల్ని కానీ, వారి కుటుంబీకుల్ని రక్షణ చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. సో వారి ఇంటికే పరిమితం అవ్వాలి. అండ్ వారి కుటుంబీకులు కూడా అన్ని జాగ్రత్తలు పాటించే విధంగా చూడాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. మాస్క్ మీద స్వయం సహాయక సంఘాలకు కూడా చెప్పినాం. అండ్ ఇంటిలో ఎవరైనా ఉంటే వాళ్ళు మామూలుగా కూడా కుట్టుకొని మాస్క్ ధరించవచ్చు. ఈ మాస్కులు కూడా ఇతర 4-5 రకాల క్లాత్ గుడ్డల్ని తీసుకొని డ్రెస్ కోడ్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు ఒకటే కలర్ కాకుండా 4-5 కలర్లు పెట్టుకొని సో ఆ విధంగా దాన్ని వాష్ చేసుకుని వాడుకోవాలి. సో ఖచ్చితంగా మాస్క్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి చేయాలి. చాలా దేశాల్లో మాస్క్ ధరించడం వల్ల తగ్గినాయి కూడా. సో అలాంటిది మన రాష్ట్రం కూడా దీని మీద గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినారు. సో ఇది ఒక పెద్ద ఆయుధంగా మనకు పనికొస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టగా కొందరు వ్యక్తులు మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా రోడ్లపై తిరుగుతున్నారు. హైదరాబాద్లో వీధుల్లో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో బైక్ పై నుండి కింద పడి గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ చిలకలగూడ పరిధి వారసుగూడ కౌసర్ మసీద్ ప్రాంతంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నార్త్ జోన్ డీసీపీ కల్నేశ్వర్, ఏసీపీ, చిలకలగూడ సీఐ గంగిరెడ్డి విచ్చేసి పరిస్థితిని సమీక్షించారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి పూర్తిగా మూసేశారు. సరే గల్లీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నాడు. అంబులెన్స్కి వేయి అని ఎప్పుడేమంటే చెప్పండి కొద్దిగా బయట వస్తుంది. మార్నింగ్ అర్జెంట్గా వచ్చింది 3,000 అన్నారా? హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్, యాదగిరి నగర్లో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సహాయం చేసేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వెంగళరావు నగర్ డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరారు. పేదవాడు ఎక్కడ ఉంటే అక్కడ ఐడెంటిఫై చేసి ఎవరికి కూడా ఆకలి అనేది కాన్షియస్గా ఏర్పడుతుంది. ఈ బియ్యం కార్యక్రమం, భోజనం కార్యక్రమం మొత్తం 9
యూపీ ద్వారా మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలు భోజన కార్యక్రమాలు వరకు పేదవాడిని ఐడెంటిఫై చేసి లిస్టు తయారు చేసి మొత్తం బస్సు మొత్తం లిస్టులు తయారు చేసి యూపీ నుంచి ఎవరు వచ్చారు, బీహార్ నుంచి ఒడిశా నుంచి ఆంధ్ర నుంచి కూడా లిస్టు కూడా రెడీ చేసి ఆ లిస్టు కూడా తీసుకెళ్ళి డిహెచ్ఎల్ సబ్మిట్ చేయడం జరిగింది. అది ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా బియ్యం 500 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ మొదలుపెట్టిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే సిస్టమేటిక్గా ఐడెంటిఫై చేసి సేమ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైతే కార్యక్రమం చేశామో టోకన్లు ఉన్న వాళ్ళే వచ్చి తీసుకోవాలి. అదేవిధంగా ఈ యూపీ బీహార్ వాళ్ళందరూ కూడా లిస్టులు తయారు చేసినాక టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు టోకన్లు తీసుకుని వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఒక 2-3 అవర్స్ కూర్చుంటాం. ఈ 2-3 అవర్స్ ఎప్పుడైనా వచ్చి టోకన్ ఇచ్చి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే చెప్పిన టైంకి వచ్చి మనం 9 గంటల కంటే 6 గంటలకి లైన్ కట్టి కూర్చుంటున్నాం చాలామంది. కొంతమంది 5 గంటలకు కూర్చుంటాం. ఆ ఇబ్బంది లేకుండా ముందుగానే టోకన్లు వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళ 9 o'clockకి మేము స్టార్ట్ చేస్తున్నాం. 11-12 వరకు ఇక్కడే ఉంటాం. టోకెన్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తాం. మరి అదేవిధంగా మంచినీళ్ళు కూడా ఒక వెహికల్ పెట్టాము. ఆ వెహికల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది వాటర్ ప్యాకెట్ తీసుకుని. అదేవిధంగా ఈ స్ప్రే కార్యక్రమం ఇవాళ టోటల్ 6 వెహికల్స్ పెట్టాము. 6 వెహికల్స్ ఇప్పుడు 11:30కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి బస్తీలో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అరుణ్ ప్రజా సేవా సదన్ ఆధ్వర్యంలో గత 8 రోజుల నుండి అన్నదానం చేపడుతున్నారు. సేవా సదన్ ఫౌండర్ గండమల్ల ఆనంద్ మాట్లాడుతూ ఆకలితో ఎవరూ పసులు ఉండకూడదనే ఉద్దేశంతో మా వంతు సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ అంబర్పేట డివిజన్లో ముఖ్యంగా చాలామంది రోజువారు పనులు చేసుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి వారు పనిలోకి వెళ్ళి ఆ రోజు వచ్చిన డబ్బులతోనే తమ ఆహారం కానీ నిత్యము అలాగే ఖర్చులు కానీ చేసుకుంటారు. కానీ ఆ విషయం నాకు పూర్తిగా తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళకు ఒక పూటనైనా భోజనం నిజంగా నిరుపేదలైన ప్రజలకు అందియాలని ఒక సంకల్పంతో అరుణ్ ప్రజా సేవా సదన్ అలాగే జై ఫ్రెండ్స్ అసోసియేషన్ సహకారంతో రోజుకు ఒక 60 నుంచి 70 మంది ముసలి వాళ్ళు ఉన్న వారికి వారి ఇంటికే భోజనం పంపించి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ఒక 100-150-200 మంది ఇక్కడ వచ్చి భోజనం వారికి రోజు అందిస్తున్నాము. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం అరుణ్ ప్రజా సేవా సదన్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు కూడా ఇక్కడ రోజు పనిపోయి అక్కడికి వెళ్ళిపోద్ది వాళ్ళు పనిచేసే దగ్గరికి వెళ్ళి ఆహారం కానీ తెచ్చుకొని రోజు జీవనం సాగిస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు పనులకు వెళ్తలేరు కాబట్టి వాళ్ళ కొద్దిపాటి ఉడత సహాయంగా నేను ఈ పని చేయాలనుకొని అరుణ్ ప్రజా సేవా సదన్ ద్వారా ఇక్కడ ప్రజలకు ఒక 11 రోజులు అంటే 14 తారీఖు లాక్డౌన్ చెప్పారు ప్రభుత్వం. అప్పటి వరకు అందియాలనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాను. ఈరోజు ఇది 9వ రోజు. ఇంకా 3 రోజులు నిర్ణయించి అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు విజయదుర్గ కాలనీ ప్రజల సహాయ సహకారాలతో ఆలేటి ఆశ్రమం, గుడ్ సఫార్డ్ ఆశ్రమం మరియు ఉప్పల్ ఆశ్రమాలలో నెలకు సరిపడా బియ్యం, సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు మీకు ఇంత చక్కటి ప్రేమ ప్రసాదించిన మీ తల్లిదండ్రులకు ఈ రీతిలో విద్యాబుద్ధులు అందించిన గురుజనులకి మీ ఏరియా నడిపిస్తున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ రాని మన కుటుంబ సభ్యులు వారందరూ నిండుగా చల్లగా ఇట్లనే కరణమ్మ కరుణ ఎక్కడో మా తల్లి వెళ్ళిపో ఈ మూలంగా చాలా మంది సేవ తత్పరతలో పునీతమవుతున్నారు కనుక ఒక్కొక్కసారి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను
హెచ్చరికగా తగ్గించబడి మనల్ని రైతులను ఆదుకోండి అని రైతన్నలు ఆర్తనాదాలు ఏ చెవికి వినపడలేదు, ఏ కంటికి కనపడలేదు. దేశానికి వెన్నెముక అన్న రైతన్న ఈ రోజు వెన్నుపోటుకు గురవుతున్నారు. కరోనా దెబ్బకు రైతులు విలవిలలాడుతున్నారు. పంటలు పండినా గిట్టుబాటు ధర లేదు. ఉన్న ధరకు అమ్ముకుందామన్నా ముందుకు రాని వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. పంటలు పండినా మార్కెట్ లేని పరిస్థితి. కుళ్ళుతున్న అరటి పంట కోసినా కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో కైప వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈరోజు సుంకేసల గ్రామం అవుకు మండలం కర్నూలు జిల్లాలో సుంకేసల గ్రామానికి చెందిన ఒక రైతు అరటి తోట వేయడం జరిగింది. 5 ఎకరాలలో అరటి తోట వేయడం జరిగింది. 6 ఎకరాలు వేశారు. అక్కడ అంతా పంట చూడు ఈ విధంగా బాగా వచ్చింది. ఇంత పంట వచ్చిన తర్వాత కూడా ఎటువంటి వారు కొనకుండా ఈరోజు రైతు చాలా నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం ఈ రైతును, ఇటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు, ఈ రైతును ఆదుకోవాల్సిందిగా మేము చాలా కోరుతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి రైతులను ఎంతోమంది ఉన్నారు. ఇదే గ్రామం కాకుండా అన్ని గ్రామాలలో అరటి తోటైనా కానీ చాలా తోటలు సంబంధించిన వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వీళ్ళకు ప్రభుత్వం ఏదో ఒక విధంగా సాయం చేయాలని ఈరోజు మేము కోరుతున్నాం. నష్టం ఎకరాకు 1 లక్ష లెక్క 5 ఎకరాల మీద 6 లక్షలు నష్టం వచ్చింది సార్. ఇప్పటికి గొల్లలల్లో పడిపోతున్నాయి. అవుటని వచ్చినాయి. అవుటని వచ్చే టైంలో కరోనా వైరస్ వచ్చింది. దానివల్ల ఇప్పుడు బండ్లు రానికి వీలు లేక ఇవి గాలి వానకు లేదు, గాలికి పడుతున్నాయి సార్. ఇవి తూకమయ్యి దీనికి మీరు చర్య తీసుకోవాలి సార్. ఏ విధంగా అనుకుంటారో అందుకోండి సార్. మాకు చాలా నష్టం సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామ మాజీ సర్పంచ్ జెల్ల వెంకటస్వామి సరస్వతి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించడానికి తన వంతు సహాయంగా బదనకల్ గ్రామంలో ఇంటింటికి మాస్కులు అందజేసి మండలంలోని పలు గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులకు, హమాలీలకు, గ్రామ వీఆర్ఏలకు తమ సొంత నిర్ణయం ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి 3500 మాస్కులను తయారు చేసి పంపిణీ చేశామని తెలిపారు. బదనకల్ గ్రామ మాజీ సర్పంచ్ నేను జెల్ల వెంకటస్వామి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని కకాలయుతం చేస్తున్నటువంటి సమయంలో దానికి సంబంధించి భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా ప్రజలు భౌతికంగా దూరంగా ఉండాలి. అదేవిధంగా వస్తున్నటువంటి వ్యాప్తిని అరికట్టడానికి మాస్కులు కానీ చేతులు శుభ్రం చేసుకోవాలనేటువంటి విధంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా మేము సమాజానికి సేవ చేయడానికి మాస్కులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మా భార్య స్వయంగా టైలర్ కాబట్టి ఆమెనే బట్ట తీసుకొని వచ్చి మరి ఈ లాక్డౌన్ సమయంలో షాపులు బంద్ ఉన్న ప్రత్యేకంగా రిక్వెస్ట్తోని మరి షాపులు వెళ్ళి బట్ట తీసుకొచ్చి స్వయంగా మాస్కులు తయారు చేయడం ఉంది. అదేవిధంగా గ్రామంలోని వివిధ వర్గాలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ, ఆశా వర్కర్లకు కానీ, హమాలి సిబ్బందికి, గ్రామంలోని సఫాయి కార్మికులకు, మరి మండలంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి వారికి కూడా వివిధ గ్రామాలకు కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు 3000 మాస్కులకు పైగా మేము పంపిణీ చేయడం జరిగింది. ఇది భగవంతుని కృప అనుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ కాబట్టి ఈ తరుణంలో ప్రతి ఒక్కరు సమాజ సేవకు ఉద్యుక్తంగా ఉండి మరి పునర్జన్మ లాంటి ఈ జీవితాన్ని మనం మళ్ళీ ప్రసాదించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఏదో విధంగా తోచి మరి ఈ కరోనాని ఎదుర్కొని సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట గ్రామానికి చెందిన వివాహిత మహిళ సల్మా బేగం కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై మంజీరా బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా గౌరీపుత్ర యువజన సంఘం అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో గౌరీపుత్ర యువకులు వరంగల్ అర్బన్లో రోజు కూలీలు నివాస ప్రదేశాల్లో మరియు విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల, ఏఎన్ఎంలు, పోలీస్ సిబ్బందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సహాయ కార్యక్రమంలో గౌరీపుత్ర యువజన సంఘం సభ్యులు రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజుల నుంచి మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మేము మా యొక్క కార్ల వేసుకొని ప్రతి ఒక్క వీధిలో స్లమ్ ఏరియా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ మేము ఈ అన్నదానం తీసుకొని అన్న ప్యాకెట్లు పార్సల్ చేసుకుని పోలీసు వాళ్ళ కానుంచి మున్సిపల్ వాళ్ళ కానుంచి ఆశా వర్కర్ల కానుంచి ఇట్లాంటి స్లమ్ ఏరియాలో కూడా వచ్చి మేము రోజు అన్నదానం చేస్తున్నాం. ఈ 3 రోజులు 4 రోజులు కాక ఇంకా ఈ లాక్డౌన్ అనేది ఇంకా పెంచే యోజనలో ప్రభుత్వం ఉన్నది. దానికి మేము ఇంకా కంటిన్యూ చేద్దామని మేము అనుకుంటున్నాం. మా యొక్క గౌరీపుత్ర యూత్
యువజన సంఘం అధ్యక్షులు రాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం గత 4-5 రోజుల నుంచి నడుస్తుంది. ఇంకా వీలైతే ఈ లాక్డౌన్ కొనసాగితే మేము ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన పేరుమల్ల పోతన్న కొత్త ఇంటి ముందు 50 పాము పిల్లలు బయటపడ్డాయి. తన కొత్త ఇంటి ముందు సిమెంట్ ఇటుక కుప్ప కింద నిన్న కురిసిన వర్షానికి 2 పాములు బయటపడ్డాయి. వాటిని చంపిన తర్వాత ఆ సిమెంట్ కుప్పను పూర్తిగా తొలగించగా ఒకదాని వెనుక ఒకటి 48 పాము పిల్లలు బయటపడ్డాయి. ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు పరిసర ప్రాంతాలను క్లీన్ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధి పాలవాగు గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఇస్మాయిల్ మరియు గాయకుడు గోలి సందీప్ ఆధ్వర్యంలో 5 క్వింటాల బియ్యం, నిత్యావసర సరుకులను 58 గొత్తికోయ కుటుంబాలకు తమ సొంత ఖర్చులతో అందజేశారు. సోల్జర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని, అప్రమత్తంగా ఉండాలని, తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, అందుకు అందుబాటులో ఉన్న సబ్బును వినియోగించాలని, ఈ వైరస్కి సామాజిక దూరం మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఉత్తమ మార్గమని తెలియజేశారు.
హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు. కేబినెట్ భేటీ నిర్ణయాన్ని కేంద్రానికి తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రభుత్వం నిర్ణయాలతో వైరస్ కు అడ్డుకట్ట వేస్తున్నామన్న మంత్రి ఎర్రబెల్లి. కామారెడ్డి జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్. దేవునిపల్లి బాన్సువాడలో పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు. హైదరాబాద్ వారసిగూడలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. రెడ్ జోన్ గా ప్రకటించి రోడ్లను పూర్తిగా మూసివేసిన పోలీస్ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.